భయపడొద్దు, ఆధారపడు అంతే. అంత 25 సంవత్సరాలకి ఇచ్చినందుకే బలి అడుగుతా ఉన్నా కూడా అబ్రాహాముకి ఏమి బాధ వేయలే. హల్లెలూయా. ఎందుకంటే 25 సంవత్సరాలు అన్ని కలిగిన అసలైంది దేవుడు తీర్చకపోతే ఆశ కొనిగిన ప్రాణాన్ని తీరుస్తాను. నేను ఏం అడుగుతున్నానయ్యా? ఒక కుమారునే కదా, ఒక బిడ్డనే కదా నేను అడుగుతున్నా. ఇది ఎందుకు నా పట్ల తీర్చలేకపోతున్నావు? సరే శారా ఆగని పంపించింది, అప్పుడు పిల్లలు పుట్టినారు. కానీ అసలే అది సంతానం కాదంటావు. నిజమైన సంతానం నాకు అట్లాంటప్పుడు నాకు ఏ లోటు లేదు, ఎందుకు నాకు అని వేదన పడుతూ దేవుని ప్రశ్నిస్తా కూర్చోవచ్చు కదా. కానీ వేదన ఎక్కడ రాకుండా నా దేవుడు మాట ఏం చెప్పినాడు? నా దేవుడు మాట ఆకాశ నక్షత్రం వల్లే, ఇసుక రేణు వల్లే నేను సంతానాన్ని నేను విస్తరింపజేయబోతున్నా. ఆ మాటను ఎలా నమ్మినారు? గుడ్డిగా. చెప్పండి, దేవుని మాటలను గుడ్డిగా నమ్మాలా? నేను ఆశపడుతున్నా జరగటంలా అంటే నీ ఆశ ఏ టైంలో తీర్చాలో అది సరైందా కాదా అని దేవుడు తీర్చేదేవాడు. హల్లెలూయా.